నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయ పార్టీలు కులాల మధ్య కుంపట్లు, కులాల కోసం పోరాటం సాగిస్తున్న రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాల్ని ఆకర్షించే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ, జనసేన జేహో బీసీ అంటూ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగులో చాలా ప్రధానమైన అంశాలమైన బీసీ వర్గాలను ఆకర్షించడానికి 10 సూత్రాలను ప్రకటించారు చంద్రబాబు గారు. మరి దీనికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ కూడా చాలా స్ట్రాంగ్గా స్పందించింది. బీసీలకి వెన్నుముగ్గా నిలిచింది వైఎస్ఆర్సీపీ, బీసీలకి అగ్రతాంబూలం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం హయాంలో బీసీలని ఇస్త్రీపెట్లకి, టూల్ కిట్లకి పరిమితం చేసిన టీడీపీ, తీవ్రంగా అవమానించిన టీడీపీ మళ్ళీ బీసీలను ఆకర్షించడానికి కొత్త ఎత్తుగడలు వేస్తుంది. ఏపీలో ప్రజలు టీడీపీని, జనసేన నమ్మే పరిస్థితి లేదనేది బీసీ సామాజిక వర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తున్నారు. మరి 56 నామినేటెడ్ పోస్టుల్లో ప్రధానంగా అన్ని కులాలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ కార్పొరేషన్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. అన్ని జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం కల్పించింది. మరి 2024 ఎన్నికలలో ఎంపీ అభ్యర్థులు మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో చూస్తే ఏలూరు, నరసాపురం, రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులు బీసీ సామాజిక వర్గాలకు చెందిన 2 చెట్టిబలిజ సామాజిక వర్గం, 1 యాదవ్ సామాజిక వర్గం. మరి ఇదే విధంగా చాలా జిల్లాల్లో బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్సీపీ. మరి టీడీపీ బీసీ టికెట్లు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడిచ్చిన దాఖలా లేవు. మరి అగ్రవర్ణాలకి అంటే కాంప సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మాత్రమే టికెట్లు ఇచ్చుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళు. మళ్ళీ బీసీల మీద కపట కన్నీరు, కపట ప్రేమ కారుస్తున్నారు టీడీపీ, జనసేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీలు జపం పడుతున్న క్రమంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అంటున్నారు. అదేవిధంగా బీసీ నాయకులు మార్గాని భరత్ గారు, ఎంపీ, సిట్టింగ్ ఎంపీ రాజమండ్రి కూడా, వారు కూడా బీసీలకి వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా వివరిస్తున్నారు. అయినప్పటికీ కూడా మెజారిటీ బీసీలు వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా మరి మండల స్థాయి నుండి, గ్రామీణ స్థాయి నుండి, పట్టణ స్థాయిలో కూడా బీసీలకే అత్యంత ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ ఇస్తుంది. మరి టీడీపీ, జనసేన పెట్టిన జేహో బీసీ సదస్సు టీడీపీకి ఏమైనా లాభిస్తుందంటే మిశ్రమ స్పందన లభిస్తుంది. ఆశించిన స్థాయిలో టీడీపీ, జనసేనకి బీజేపీ బీసీలు ఓట్ బ్యాంకు టర్న్ అయ్యే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు, ఆశించిన స్థాయిలో ఉండదు. మెజారిటీ బీసీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకే ఉంటుందని ఒక ప్రచారం అయితే రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీసీ జపం నడుస్తుంది. మరి బీసీలు ఏ పార్టీకి కుమ్ముగాస్తారో చూద్దాం. మరి తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, 5 Station Center.